పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 సెల్ మీద ఏం లేదు, ఏం డిపాజిట్ కూడా రాదు మన 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 ఏపీలో, మన ఆంధ్రప్రదేశ్లో. టీడీపీ మన షర్మిలకి రాజకీయాలు వేరుండొచ్చు, ఒక తల్లి కడుపున పుట్టింది కాబట్టి ఇద్దరు వాళ్ళ ప్రేమలో. మొన్న వాళ్ళ నాయన కాడికి మన జనవరికి వాళ్ళ ఆయన సామాధి గడిపి అందరూ మాట్లాడుకొని అందరూ ఇంట్లో భోజనాలు చేసి వచ్చిండ్రు. రాజకీయాలు వేరు, బంధుత్వం వేరు. అదే రాజారెడ్డి పెళ్లి గురించి, తన కొడుకు పెళ్లి గురించి ఈరోజు కలుస్తున్నారని చెప్పేసి కలుస్తారు వాళ్ళు తప్పదు వాళ్ళకు. రేపు షర్మిల ఇంకో పార్టీలే పోతే, జగన్ ఇంకో పార్టీలే కానీ పోతాడు, వాళ్ళందరూ ఒకటే. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్లో కూడా వెళ్తుంది కదండి, పోద్ది. 4 సీట్లు 5 సీట్లు అని కానీ రేపు రాబోయేది జగన్ అనేది నియంటోళ్ళు, అంటే సైన్స్ చదువుకున్న వాళ్ళు. నేను నేను పని చేసుకున్నాను, గట్టిగా పోటీ ఎవరికని కానీ 5 సీట్లు అటు ఇటు రావచ్చు. 75% ఏమో జగనే అంటారు జనాల్లో ఓడిక. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే తన కొడుకు రాజారెడ్డి వివాహం గురించి కలుస్తున్నారు కదా, ఎలా చూడొచ్చు అంటారా? అంటే తను కూడా కాంగ్రెస్లోకి వెళ్తుంది ఈ నెలలో అని చెప్పి. అవును, కాంగ్రెస్ వాళ్ళు ఏమో వాళ్ళని జైల్లో పెట్టినప్పుడు ఇప్పుడు మళ్ళీ పెట్టలేదు అంటున్నారు. మేము ఒకటి అంటాడు. అదే మరి వంగవీటులు కూడా అదే అన్నారు. మా నాన్న వాళ్ళు చంపలేదు అన్నారు. ఏం చేద్దాం చెప్పండి. ఇప్పుడు సర్వేలు ఎందుకు పోయిందంటావు? ఈ కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశంలోకి పోకుండా పోయిందామె, అదొక టెంట్. అంటే ఇప్పుడు అన్న పార్టీలో రాకుండా కాంగ్రెస్ ఎందుకు పోయిందంటే అన్న పార్టీ ఈ లేకపోతే బీజేపీ తెలుగుదేశం వాళ్ళు కలుపుకుంటారు. ఆయన రాజశేఖర రెడ్డి గారు కలపలా, కాంగ్రెస్ వాళ్ళు కమిటీ పార్టీ అందరినీ కలుపుకోలేదు కదా, ధర్మాన్ని ఆడగొట్టింది. అందుకని ఈయన ఆడగొడతారు. అందుకని ఆ మాట పోయింది, ఇది ఇటు కలపకుండా. ఇప్పుడు ఈరోజు జగన్ కూడా కాకినాడ వెళ్ళారు. అవును, అక్కడ అందుకే వెళ్ళింది. అక్కడ సామాజికంగానే డబ్బులు ఇవ్వడానికి వెళ్ళాడు జనానికి, స్కూల్ అందరికీ. వాళ్ళు అక్కడ ఉన్న నాయకులందరినీ ఇలా కలిసి కండ వేస్తారు. అంటే ఈరోజు కలుస్తాడు, కలుస్తారు. ఎందుకు కలవరు? ఇవాళ కాదు, ఎప్పుడు కలుస్తారు? 2024లో ఎలక్షన్ పై పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ అమ్ముడు పోయినాడు కదా, వాడిదేం ఉంటుంది? ఆడిదేం ఉండదు. అంటే నేను గెలుస్తా, జగన్ ఓడిస్తా, అవన్నీ నేను అంటాను. అది అయితే